హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మాన్సరాజు వ్లాగ్స్. యాక్చువల్గా నేను నిన్న మీకు చెప్పినట్టు బేబీ ప్యాకింగ్ బ్యాగ్ కూడా చూపిస్తా అని చెప్పిన కదా. సో ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో చూసేయండి ఫస్ట్ ఏం పెడుతున్నాను అని చెప్పి. ఫస్ట్ అయితే ఇవి నో వెయిట్, ఇవి నా పాత నైటీస్ అనమాట. కట్ చేసినాము. సో 5 పీసెస్ అయితే తీసుకున్నాం బేబీ కింద వేయడానికి. ఇవి కాటన్. మ్యాక్సిమం చాలామంది కాటన్ శారీస్ వేస్తారు, కాటన్ శారీస్ వేస్తారు పెద్దవాళ్ళవి. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో అంత పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా నైటీస్ అయితే అన్ని కాటనే ఉన్నాయని చెప్పి ఒక పాతవి 5 అయితే కట్ చేసిన అనమాట. సో దాంట్లో ఒక 5 పీసెస్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్. ఇదైతే 2 ఇయర్స్ బేబీస్ వరకు వస్తుంది బ్లాంకెట్. సో ఒక బ్లాంకెట్ అయితే తీసుకున్నా. ఇవన్నీ దానిలో పెడతా అనమాట బ్యాగ్లో. ఇది ఒక టవల్. నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్స్. ఇవి చాలా పెద్దగా వచ్చినాయి, 4 పీసెస్గా కట్ చేసిన. ఇవైతే సరిపోతాయి బేబీకి. డ్రై షీట్ వేసి కూడా డ్రై షీట్ మీద మళ్ళీ ఒక కాటన్ క్లాత్ అయితే వేయాలి, ఎందుకంటే ఇవి ఫ్యాబ్రిక్ మంచిగా ఉండదు. సో పిల్లలకైతే ఇబ్బంది అవుతుంది, అందుకని ఇది టూ తీసుకున్నాను అనమాట, 2 కలర్స్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఇవి నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో రెడ్ ఉంది, ఒకటి బ్లూ ఉంది అనమాట. నేనైతే రెడ్ తీసుకున్నా బేబీని హోల్డ్ చేయడానికి. స్వాడల్ కూడా చేయొచ్చు దీంతో. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇదైతే మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది, ఎందుకంటే బేబీని హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్స్ తీసుకున్నా 2. ఇవి ఎందుకు యూజ్ అవుతాయో తెలియదు, బట్ దేనికో దానికైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నా. సో 2 కర్చీఫ్స్ తీసుకుంటున్నా. అండ్ పౌడర్, ఆయిల్ ఇది, అండ్ న్యూ బార్న్ డైపర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఒక ఐటెక్స్, నేను మొన్న చెప్పిన కదా నేను ఐటెక్స్ ఇది పెడతా అని చెప్పి. సో ఐటెక్స్ అనమాట, కాటుక. ఈ 3 అండ్ డైపర్స్ ఇవి మాత్రం పెడుతున్నా. పౌడర్ యాక్చువల్గా నేను వెయ్యను, కాకపోతే ఓన్లీ కాటుక పెట్టిన దగ్గర కొంచెం టచ్అప్ లాగా వేస్తాం కాబట్టి నేను దానికి మాత్రమే పౌడర్ యూజ్ చేస్తాను. దర్శ్కి కూడా నేను పౌడర్ అయితే యూజ్ చేయను అనమాట, ఓన్లీ కాటుక పెట్టిన దగ్గర మాత్రమే పౌడర్ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్వెటర్ అయితే తీసుకున్నా, అంటే ఇది దర్శుదే యాక్చువల్గా. ఇవన్నీ వాష్ చేయించిన అనమాట మమ్మీతో, ఎందుకంటే ఒకవేళ బేబీ బాయ్ పుడితే ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఒకవేళ బేబీ గర్ల్ పుడితేనేమో అప్పుడప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక స్వెటర్ అయితే తీసుకున్నా. ఇది బేబీ గర్ల్ కూడా వచ్చేస్తుంది స్వెటర్, ఒకవేళ కూల్గా ఉంటే వెదర్. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎప్పుడు కూల్గా ఉంటుంది ఎప్పుడు హాట్గా ఉంటుంది, మాయిశ్చర్ ఎప్పుడు ఉంటుంది చెప్పలేము. సో ఇవైతే 3 పేర్స్ పెడుతున్నాను అనమాట. ఇంతే. ఇంకా ప్యాంట్స్ ఇదొకటి, ఇవన్నీ దర్శ్వే యాక్చువల్గా. ఒక నిక్కర్, ఇవి 3 పెడుతున్నా. అండ్ షర్ట్స్ వచ్చేసరికి ఇదొక షర్ట్, ఇవన్నీ దర్శ్వే. ఇదొక షర్ట్ అండ్ ఇదొక షర్ట్. ఈ 3 షర్ట్స్ పెడుతున్నా, సరిపోతాయి అంతే. బేబీ బ్యాగ్లో అయితే ఇవే పెట్టేస్తున్నాను అనమాట, ఇంకా దీనికంటే మించి ఏం లేదు. డైపర్స్ అయితే కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఇవైతే ఓకే సరిపోతాయి. ఒకవేళ బేబీ గర్ల్ పుడితేనేమో మేము ఫ్రాక్స్ అట్లాంటివి అప్పుడే తీసుకొని వస్తామన్నమాట. బేబీ బాయ్ పుడితే ఇవి సెట్ చేసేసుకుంటాం. 3 డ్రెస్సెస్ సరిపోతాయి, ఎందుకంటే మనం అక్కడ స్నానం చేయించాము. వెట్ వైప్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను ఇంకా వెట్ వైప్స్ తెప్పించలేదు, తెప్పించినప్పుడు నేను వెట్ వైప్స్ కూడా పెట్టేస్తాను అనమాట. ఇంకా వెట్ వైప్స్ అయితే కంపల్సరీ కావాలి, ఎందుకంటే మోషన్ పాస్ చేస్తారు కదా బేబీస్, మనం అప్పుడే వాళ్ళకి వాష్ చేయలేము. వెట్ వైప్స్ అయితే అప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఒకవేళ అప్పుడే మనం స్నానం చేయించాలన్నా కూడా చేయించలేము హాస్పిటల్లో. సో క్లీన్ చేస్తూ ఉండాలి వెట్ వైప్స్తో, అప్పుడు వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇదన్నమాట, ఇంకంతే. సో బేబీకి అయితే ఈ బ్యాగ్లో నేను ప్యాక్ చేసేస్తాను. ఇంకా ఇవి హెడ్కి పెడతారు కదా, పుల్లలు అంటారు, ఇవన్నీ చిన్నోడివే అనమాట దర్శువి. సో ఇవైతే తీసుకుంటున్నా.
ఇది కూడా హెడ్ క్యాపే చూడండి. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఇవి 2, ఇవి హెడ్ క్యాప్స్. ఇవి కూడా హెడ్ క్యాప్సే కాకపోతే కట్టడానికి వస్తుంది అనమాట. ఇది కూడా, ఇవైతే హెడ్ క్యాప్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి సాక్స్ అనమాట, కాళ్ళకి వేస్తాం కదా, సాక్సెస్. ఇది కూడా ఒక పేర్ ఆఫ్ సాక్స్ అనమాట. ఇదంతా ఒక పేర్ యాక్చువల్గా. ఈ హెడ్ క్యాప్, ఈ సాక్స్ అండ్ ఇవి హ్యాండ్ గ్లౌజెస్, ఇదంతా ఒక పేర్. అండ్ నెక్స్ట్ ఇదంతా ఒక పేర్ అనమాట. ఇది హెడ్ క్యాప్, ఈ సాక్స్ పేర్, ఇవి హ్యాండ్ గ్లౌజెస్, ఇదంతా ఒక పేర్, 2 pairs. అండ్ ఇదేమో ఇది లెగ్స్కి వేయడానికి, ఇవి 2, అండ్ ఇవి 2 హ్యాండ్స్కి. సో నేను 3 pairs అయితే తీసుకున్నాను. 3 pairs అయితే బ్యాగ్లో పెట్టేస్తాం. ఇదే ఇంకా బేబీది టోటల్ బ్యాగ్ ప్యాకింగ్ ఇంతవరకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.